తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నిర్వహించే నిత్య అన్నదానానికి విజయవాడ శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం ఆధ్వర్యంలో 249వ విడత 10 టన్నుల కూరగాయలను పంపించారు. ఈ సేవ చేయడం తమకు ఎంతో ఆనందంగా ఉందని భక్త సమాజం ప్రతినిధి ఈశ్వరయ్య తెలిపారు. దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లోనూ నిరంతరం కొనసాగిస్తామన్నారు. ఈ సేవలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరిపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. దేశ విదేశాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి తరలివచ్చే భక్తుల కోసం నిర్వహించే నిత్య అన్నదాన పథకానికి విజయవాడ శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం 249వ విడతగా 10 టన్నుల కూరగాయలను పంపించింది. ఎన్టీఆర్ సర్కిల్లోని శ్రీ కృష్ణవేణి స్కూల్ సమీపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిభావంతో ఈ కూరగాయల లారీని తిరుమల వైపు సాగనంపారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం ప్రతినిధి ఈశ్వరయ్య మాట్లాడుతూ తిరుమలలో జరుగుతున్న నిత్య అన్నదాన పథకం అనేది ఎంతో పవిత్రమైనదని, అందులో భాగస్వామ్యం కావడం తమకు గర్వ కారణమని తెలిపారు. భక్తుల సహకారం మరింతగా లభిస్తే ఈ సేవలను ఇంకా విస్తరించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత ప్రణాళికాబద్ధంగా నిర్వహించి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో నిరంతరం కొనసాగుతామని పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం విజయవాడ తరఫున ఇది 249వ 10 టన్నుల కూరగాయల లారీ వితరణ. అలాగే నేను రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా చేశాను. మా సంస్థ తరఫున ప్రతి సంవత్సరం ఒక కూరగాయల లారీ ఇవ్వాలనేది 2001 సంవత్సరంలో నిర్ణయించుకున్నాం. 2001 సంవత్సరం నుంచి రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ కుటుంబ సభ్యుల తరఫున వారందరూ బాగుండాలి, వారు ఆయురారోగ్య సుఖసంతోషాలతో స్వామివారి అనుగ్రహంతో మా సంస్థ కుటుంబ సభ్యులందరూ బాగుండాలనే ఒక సంకల్పంతో 2001 సంవత్సరంలో ఈ కూరగాయల లారీ వితరణ అనేది ప్రారంభించాం. ఇది 7వ లారీ వితరణ. ఈ కూరగాయల లారీ వితరణకి అనపర్తి నుంచి మాకు రిటైర్డ్ ఎస్సీగా పనిచేసిన కృష్ణారెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చేసి ఈ కూరగాయల లారీకి పూజా కార్యక్రమం నిర్వహించి సమర్పించారు. వారు ఈ వయసులో కూడా ఆ స్వామివారే ఆయన ప్రత్యేకంగా పిలిపించుకుని ఈ కార్యక్రమం వారి చేతుల మీదుగా జరిపించుకున్నారు. వారు అంత శ్రమపడి అక్కడి నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం విజయవాడ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు శ్రీశైలానికి 45వ వితరణ 3 టన్నుల కూరగాయల లారీ సమర్పణ చేస్తున్నాం. ఈ 2 లారీలకి సమర్పించిన దాతలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తూ వారు మరిన్ని మంచి కార్యక్రమాలు చేసే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా వేడుకొంచు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. మా సంస్థ ఉద్యోగులు మరియు ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి సమాజం వారు కూడా అందరూ కలిసి ఇక్కడ మరి తిరుపతిలో జరుగు నిత్యాన్న సమాధానానికి కూరగాయలు ఒక 10 టన్నులు అంటే ఒక లారీతో పంపించడం జరుగుతుందండి. మరి ఈరోజు ఆ కార్యక్రమం జరుగుతుంది. నేను అనపర్తి ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి వచ్చాను. మా ఈశ్వరరావు ఆయన మా డిప్యూటీ గారు చాలా యాక్టివ్ పార్ట్ తీసుకొని మరి ఇది 7వ లారీ అండి. మా సంస్థ తరపు నుంచి మా సంస్థ ఎంప్లాయీస్ ఇక్కడ సమాజం వాళ్ళు అందరూ కలిసి పంపించే స్వామివారికి సమర్పించే 7వ లారీ ఇది. మరి భక్త సమాజం తరపున 249 లారీలు పంపించడం జరిగింది. మరి వీరందరికీ కూడా ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మరి ఆ స్వామివారికి మనం సమర్పించాలంటే ఏమన్నా అది అదృష్టం ఉండాలి. ఆయన పిలవాలి. ఇప్పుడు నేను అనపర్తి నుంచి వచ్చానండి, పొద్దున 5 గంటలకు బయలుదేరి వచ్చాను. ఎందుకు అంటే ఆయన రప్పించాడండి. నా వయసులో నాకు 70 దాటింది, నేను రిటైర్ అయినా. బట్ మరి ఆయన ఆశీస్సులతో ఇక్కడికి రావడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అందరూ కూడా చాలా సరదాగా బాగా చేస్తున్నారండి. ఇది ఇలాగే చేస్తూ ఉండాలని, వెళ్ళి ఈ కార్యక్రమాలను ఇలాగే కొనసాగించాలని వాళ్ళందరినీ కూడా మరి పేరున మరి వేడుకొండల స్వామి అనుగ్రహించాలని కోరుకుంటున్నాను.